గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు వర్కింగ్ డే. ఇందాక నుంచి మేము ట్రాఫిక్లోనే ఉన్నాము. హలో గైస్, ఇప్పుడు ఎలాగున్నారు? మీరు బాగున్నారా? ఇప్పుడు మా డాడీ డ్రైవింగ్ చేశాడు. అప్పుడు నేను డాడీ వెళ్తున్నాము పార్క్కి. అప్పుడు మేము బాగా రైడ్కి వచ్చి ఇంకెళ్ళకి వచ్చాడు. బాయ్. హార్స్ని మనము ఫాలో చేసాం కదా, అది చెప్పు. హార్స్ చూసాం కదా అక్కడ. మనము హార్స్ లో చూసాము. అక్కడ వెళ్ళకున్నారు. ఓనర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పు. హలో ఆల్, ఎలా ఉన్నారు? మేము యాలగిరి అనే ట్రిప్కి అయితే బయలుదేరిపోయాము ఉదయాన్నే. ఇది లేట్ పోస్ట్. ఏంటంటే చాలా డేస్ అయిపోయింది ట్రిప్కి వెళ్ళిపోయి, కానీ ఇలా లేట్గా పోస్ట్ చేశాము. యాక్చువల్గా ఏంటంటే సండే రోజు నైట్ నిద్ర పట్టలేదు. లేట్గా మధ్యాహ్నం పడుకోవడం వల్ల లేట్గా పడుకోవడం అయింది. రాత్రి 12ంటికి ట్రిప్కి వెళ్దాం అనిపించింది. 12ంటికి డిసైడ్ అయ్యి 1 గంటకి వెళ్ళిపోదాం అనిపించి పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. ఒక మోటివ్ లేదు, ఒక ప్రిపరేషన్ లేదు, ఏమీ లేదు. జస్ట్ అలా వెళ్దాం అనుకుని బయలుదేరి. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఎందుకంటే ఇలా సడన్ ప్లాన్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతూ ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే నేను, నా హస్బెండ్, పాప బయలుదేరిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం. బెంగళూరు నుంచి భయంకరమైన ట్రాఫిక్ ఉంది. అసలు వెళ్తామా అని అనిపించింది. 7 o'clockకి అలా బయలుదేరామండి. యాలగిరి అనేసి ఒక ప్లేస్ బెంగళూరు నుంచి 300 కిలోమీటర్స్ అనమాట. అరౌండ్ 160 కిలోమీటర్స్ అంట. 3 hours జర్నీలో రీచ్ అయిపోవచ్చు. ఇది క్విక్ ట్రిప్ ఏదైనా వెళ్ళాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఒక 160 కిలోమీటర్స్లో మంచి బెంగళూరు నుంచి ఒక మంచి హిల్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు నేచర్ ఎంత బాగుందో. అయితే 160 కిలోమీటర్స్లో బెంగళూరు నుంచి ఒక మంచి ట్రిప్లా అయిపోతుంది. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్కి రిటర్న్ అయిపోవచ్చు అంటే ఒక 3 hours ఉంటుంది. ఇంకా మేము కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అయ్యాక బయలుదేరాం కాబట్టి ఇంకా అలా ఉంది. కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరారంటే అసలు ఎయిర్పోర్ట్ వెళ్ళినంతే వీడియో నుంచి. సో ఏంటంటే ఒక మంచి హిల్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడు ఎవరు చూసినా నంది హిల్స్ వెళ్తూ ఉంటారు. మేము చాలాసార్లు వెళ్ళాము హిల్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ కోసము. నంది హిల్స్ కన్నా ఇది చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే నంది హిల్స్లో జస్ట్ వెళ్తాము, ఆ నేచర్ అది చూసుకొని వచ్చేస్తాము. అక్కడ నియర్ బై ఉన్న పార్క్ అదంతా చూసుకొని. కానీ ఇక్కడైతే మంచి పిల్లలకి యూజ్ అయ్యే గేమ్స్ అండ్ నేచర్కి దగ్గరగా ఉండే యానిమల్స్, ఇలాంటి చెట్లు అండ్ సేమ్ వేగా మనకి మంచి హిల్ స్టేషన్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ కూడా అనుభవించవచ్చు అనమాట. అయితే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కూడా అనిపించింది నాకైతే. ఎందుకంటే మీరు నమ్మరు, ఇక్కడ కూడా ఎక్కువ ప్రైజెస్ తీసుకోవడం కానీ లేకపోతే ఫుడ్ దగ్గర కానీ ఎక్కడ ఎక్సెసివ్గా అనిపించలేదండి. వెరీ రీజనబుల్ అనిపించింది. ఇక్కడ మీరు చూస్తే అసలు ఈ ట్రిప్కి కారణం నేనే. ఎందుకంటే నేను రీసెంట్గా డ్రైవింగ్ నేర్చుకున్నాను. నా డ్రైవింగ్ స్కిల్స్ నేను హైవేలో చూపించుకోవాలనేసి నేను ఎక్కేసాను డ్రైవింగ్ సీట్లో. మా పాప అయితే అస్సలు నన్ను డ్రైవ్ చేయొద్దు అది ఇదని చాలా డిమోటివేట్ చేసింది. ఇక్కడ ఒక దగ్గర ఆపాము. కర్ణాటక నుంచి తమిళనాడుకి ఎంటర్ అయిన తర్వాత ఒక దగ్గర ఆపేసి ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళేసి కొన్ని కావాల్సిన స్నాక్స్ అలాంటివి తీసుకున్నాము. అండ్ ప్రవీణ్ ఏమో కొంచెం కాఫీ తాగారనమాట రిఫ్రెష్ అవ్వడానికి. వాటర్ అవన్నీ కొంచెం ఆగామన్నమాట 5 to 10 minutes. దాని తర్వాత మళ్ళీ ఎక్కేసి మళ్ళీ బయలుదేరిపోయాము. నేను ప్రవీణ్ అయితే మన పాత 90 సాంగ్స్ ఉంటాయి కదా, మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని
బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ హ్యాపీ చాలా వండర్ అయిపోయింది. ఎందుకంటే నేను ప్రవీణ్ ఎప్పుడు ఇంట్లో ఇంత జోష్లో పాటలు పాడినట్టు ఎక్కడ కనిపించమన్నమాట. మేము అన్ని సాంగ్స్ పాడిస్తుంటే ఈ సాంగ్స్ అన్ని మీకు ఎలా తెలుసు అనేసి తను వండర్ అయిపోయింది అనమాట. అలాగా మేము సాంగ్స్ అన్నీ పాడుతూ అలాగా మొత్తానికైతే ఇలా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. రీచ్ అయిపోయాం కూడా యాలగిరికి. ఇది ఎంట్రన్స్ అండి యాలగిరి హిల్ స్టేషన్కి. ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాం అనేసి ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము. ఇదేంటంటే టాప్ ప్రూఫ్ కార్ అనమాట. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. నేను హ్యాపీ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ తర్వాత ఒక ఫ్యామిలీ పిక్ ఇక్కడ వచ్చాము అన్నది మెమరీ కోసం అనేసి. దీని తర్వాత మేము డైరెక్ట్గా ఇంకా వెళ్ళేసరికి 12:31 అయింది. ఇంకా మేము అన్ని వీడియో రికార్డ్ చేయలేకపోయాం కానీ YMCA దగ్గరికి వెళ్ళాము. అక్కడ మాకు రూమ్స్ ఏం దొరకలేదు. స్టే చేద్దాం అనుకుంటే సర్లే అనేసి మా లంచ్ అయితే ముగించుకొనేసి మేమైతే ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ పేరేంటో మర్చిపోయాను. బట్ ఇదేంటంటే ఒక బర్డ్స్ యానిమల్ శాంచురీ లాగా అనమాట. ఎంట్రన్స్ వచ్చేసి ఒకరికి పర్ పర్సన్ వచ్చేసి 200 రూపీస్ అయితే తీసుకున్నారు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏంటంటే 200 రూపీస్ ఎందుకు తీసుకున్నారు, అసలు ఇందులో ఏముంది అని చెప్పేసి అని అనుకున్నాను. కానీ లోపలికి ఒక్కరికి వెళ్తూ ఉంటుంటే అప్పుడు నాకు అర్థమైంది ఇట్స్ వెరీ వర్త్ అనేసి. ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం డైలీ లైఫ్లో చూసే పెట్స్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని సెల్ఫీస్ దిగడానికి కొన్ని ఇలాగా ఉన్నారు చూసారా. ఇదిగో ఇదే స్పెషాలిటీ ఏంటంటే ఇవి స్నేక్స్, పైథాన్స్ అనమాట. ఇవి ఏంటంటే యూజువల్గా ఇవేం కర్రవు అండ్ ఇందులో విషం కూడా ఏమి ఉండదు. కానీ మనకు ఎప్పుడైనా పాము అనగానే ఒక రకమైన భయం ఉంటుంది కదా, వాటిని పట్టుకోవాలన్న. నేనైతే దూరంగానే ఉన్నాను, అసలు నా దగ్గరికి కూడా వెళ్ళడానికి ట్రై చేయలేదు. చాలా మంది అయితే కొంచెం డేర్ చేసి పట్టుకున్నారు అనమాట. నేను చూసారా ఎంత దూరంగా నుంచొని అలా చూస్తూ ఉన్నాను తొంగి. నాకు అసలు దగ్గరగా చూడాలంటే కూడా చాలా భయం వేసింది. కానీ ప్రవీణ్ గారు అయితే కొంచెం ధైర్యం చేసేసి ఆయన అయితే ఇక పట్టుకున్నారు. నేనైతే ఒకటే టెన్షన్, అసలు ఏంటి అలా పట్టేసుకున్నారు అని చెప్పి. ఇదే కాకుండా దీని మదర్ పాము ఇంకోటి ఉంది, అది ఇంకా లావుగా పెద్దగా ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 3 meters ఉన్నట్టుంది. దాన్ని కూడా ఆయన పట్టేసుకున్నారు. ఇంకా వేరే వాళ్ళు అయితే ఇంకా ధైర్యవంతులు అండి. ఒక ఆవిడైతే మెడలో వేసేసుకుందనమాట. నాకైతే అంత ధైర్యం లేదు. అసలు ఇది చూడడానికే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయినాయి అనమాట. వామ్మో ఈ పాములు ఏంటి అని. ఇప్పుడు మీకు అర్థమైందా ఏంటి అనింది. ఇక్కడున్న ప్రతి ఒక్క యానిమల్, బర్డ్, లిజర్డ్స్ అన్నీ కూడా మనం దగ్గరగా వెళ్ళి వాటిని పట్టుకొని వాటిని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట. దీని స్పెషాలిటీ వీటన్నిటిని వీళ్ళు ట్రైన్ చేసేసి ఉంచారండి. వీళ్ళకి అలవాటే వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది. సో ఇవేమి మనల్ని కర్రవు, మనల్ని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేసి మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓకే, నాకైతే కొంచెం చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే హ్యాపీకి వీడియోస్లో వాటిల్లో ఇది స్నేక్, ఇది పాము అని చెప్పడం తప్ప రియల్గా ఎలా చూపించగలము, చూపించలేము కదా. జూస్కి వెళ్ళినా కానీ అవి ఎక్కడో ఉంటాయి, అవి ఎక్కడో కనిపిస్తాయి. అసలు ఎంతైనా కొంచెం ఇంతవరకు నా పర్సనల్గా నేను కూడా ఇంత లైవ్గా ఇంత దగ్గరగా నేను స్నేక్స్ని అయితే ఎప్పుడు చూసింది లేదు. సో ఇదొక గుడ్ ఎక్స్పీరియన్స్ ఏమో అనిపించింది. ఒకవేళ వెళ్తే మాత్రం మీరు ఒకసారి. అక్కడ ఇవన్నీ ప్యాకేజెస్ అండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఫంటేరా అనేసి ఇంకా చాలా ఉన్నాయి. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ అనిపించింది నాకైతే. ఎందుకంటే అసలు ఇలా లైవ్గా చూసి వాటిని పట్టుకునే అంత ఎక్కడ ఉంది. మా లక్ ఏంటంటే మేము వెళ్ళిన డే అసలు క్రౌడ్ ఎక్కువ లేదు. అందుకు కూడా మాకు కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి అంత టైం దొరికిందేమో అని అనిపించింది. ఇక్కడ చూసారా ప్రవీణ్ గారు పెద్ద స్నేక్ కూడా చేయి పైన అలా ఎక్కించుకున్నారనమాట. తర్వాత నేను అడిగాను, మీకు ఏం భయమే లేదా పావును ఎక్కించుకుంటే? వాళ్ళు కరవదని చెప్పారు కదా, ఇంకేం భయం ఉంటుంది. కానీ ఆయన పాము తీసేసిన చాలాసేపటి వరకు కూడా దాన్ని ఫీల్ అయ్యారంట. ఏంటంటే పాము ఇంకా పాకుతున్నట్టు ఉన్నట్టు ఆ వామ్త్ అదంతా తెలిసింది అని చెప్పేసి అని అన్నారు.
దాని తర్వాత లిజర్డ్స్. అస్సలు మేమైతే డేర్ కూడా చేయలేదు ఆ లిజర్డ్స్ పట్టుకోవడానికి. పెద్ద పెద్ద లిజర్డ్ కూడా ఉంది. వాటి నేమ్స్ కూడా నాకు తెలియదు, కానీ ఇవి చాలా మంది ఎక్కించేసుకున్నారండి. వాళ్ళకి చాలా డేర్ అని చెప్పాలి. వీళ్ళు మాతో పాటు వచ్చినాకో వీళ్ళు కూడా టూరిస్ట్లే అనమాట, బట్ విజిటర్సే. బట్ వాళ్ళు మాత్రం చాలా ధైర్యంగా ఎక్కించేసుకున్నారు. ఇంకొక దగ్గర ఇది ఇంకా పెద్ద లిజర్డ్ అనమాట. నేనైతే అసలు దూరంగా చూడడం తప్ప ఇంకేం చేయలేనేమో అన్నట్టు అనిపించింది. ఇంకెంత భయంకరాలు చూడాలో అనుకుంటూ కొంచెం నెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ప్యారెట్స్. చాలా హ్యాపీగా ఫీల్ అయినంతసేపు కూడా పట్టలేదండి, ఎందుకంటే వీటిని ప్యారెట్స్ అనాలో ఇంకేమనాలో కూడా నాకు అర్థం కాలేదు. వెరీ నోటోరియస్. ఎందుకో చెప్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో. మనకి చేతిలో కొన్ని సీడ్స్ వేశారు. ఆ సీడ్స్ తినడం కోసం ఇవేమో కుప్పలు తెప్పలుగా వచ్చి, ఇదిగో నా తల మీద కూడా ఒకటి కూర్చుంది, నా ఒక భుజం మీద ఒకటి కూర్చుంది, ఇంకో భుజం మీద కూడా. అది కూర్చొని చెవులో ఇలా నన్ను గీకుతుంది అనమాట. నాకు అసలు ఇంకా నా వల్ల అవ్వలేదు. ఇంకా తల మీద అసలు భయంకరంగా ఏంటి అవి వచ్చి ఏమైనా కొరికేస్తాయేమో, ఏమైనా మనల్ని కొరుకుతాయేమో అన్నంత భయం వేసింది. వాటికి తెలియదు కదా. మళ్ళేమో మీకు విషయం చెప్పిన, నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆ సీడ్స్ పైన ఒక పొట్టు లాంటిది ఉందండి. ఆ పొట్టు తీసేసుకొని లోపల సీడ్ వరకు తింటున్నాయి, బయట పొట్టంతా పడేస్తున్నాయి అనమాట. ఇంత టాలెంట్ వీటికి ఎలా ఉన్నాయి అబ్బా. మళ్ళీ తినడానికి ఫాస్ట్గా తిన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ ఆ పొట్టంతా పడేస్తున్నాయి. ఓన్లీ సీడ్ మాత్రమే తింటున్నాయి అనమాట. అవి ఇన్ని పావురాలు. ఇక హ్యాపీకి నెక్స్ట్ హ్యాపీ చిన్న చేయి కదా, దాని చేతిలో పట్టవనేసి వాళ్ళ డాడీ కొన్ని సీడ్స్ వేసుకొని తనకు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్పి కొంచెం హ్యాండ్ ఇలా పెట్టించారనమాట. తను కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అసలు హ్యాపీ ఫేస్లో హ్యాపీనెస్ మామూలుగా లేదు. అంత దగ్గరగా బర్డ్స్ని యానిమల్స్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. జూకి వాటికి వెళ్ళినా కానీ తనకి అంత నాలెడ్జ్ లేని టైంలో మేము తీసుకెళ్ళామన్నమాట జూకి వాటన్నిటికి చూసేది. కానీ మంకీ ఒక్కటి బాగా రిజిస్టర్ అయింది, మిగతా యానిమల్స్ ఏవంత తెలియదండి. నేమ్స్ చెప్తుంది లయన్, టైగర్ అవి ఇవి అని చెప్పి, కానీ బర్డ్స్ ఇవన్నీ అంత నాలెడ్జ్ లేదు. కానీ ఇంత దగ్గరగా చూసిన తర్వాత తన అసలు మామూలు హ్యాపీనెస్ కాదు. మీకు కనుక పిల్లలు ఉంటే మీరు కనుక ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళడం, పెద్దవాళ్ళైనా సరే మనకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఫర్ డైవర్షన్ కొంచెం మనం ఎప్పుడు ఇంత నేచర్గా దగ్గరగా ఉండం కదా. ఇక్కడ చూసారా ఇదేంటంటే మకా అనుకుంటా, ఇది కూడా అలాగే సీడ్స్ ఉంటుంది. ఇది నా హ్యాండ్ పైన కూర్చుందండి, గట్టిగా గోళ్ళతో పట్టేసుకొని కూర్చుంది. ఎంతకీ ఇవ్వట్లేదు ఇంకా. అసలు ఏంటంటే ఒక కొంచెం రప్చర్ కూడా అయిందనమాట నాకు అప్పుడు. ఆ గోల్డ్ అవన్నీ పట్టేసి చాలాసేపు ఉన్నది అలాగే. ఇంకా హ్యాపీ దానికి కూడా తెలిసేమో, హ్యాపీ ఏమో నా చెయ్యి పైకి ఎక్కించండి అని అడుగుతుంది. అదేమో ఎక్కట్లేదు, ఎందుకంటే దాన్ని చిన్న చెయ్యి కదా, దానికి కూడా తెలిసిపోయినట్టుంది ఇక్కడ నేను హోల్డ్ చేయలేను, నేను పట్టుకోలేను అనేసి. నేను ఒక సెల్ఫీ తీసుకుంటున్నాను దీంతో. దీని పేరు అమ్ములు అంట. అయితే ఇంకా ఎక్కట్లేదు అని చెప్పేసి లాస్ట్కి ఏం చేసామంటే అలాగా తను ట్రై చేసింది అక్కడ ఉన్న ఆవిడ తను ఎక్కించడానికి, బట్ అది ఎక్కనందనమాట. సో ఇంకా ఏం చేశారంటే కొంచెంసేపు ప్రవీణ్ గారే చెయ్యి పైన ఎక్కించుకొని హ్యాపీ దగ్గర ఉన్న సీట్స్ తినేలాగా చేశారనమాట. సో అలా అయితే ఇంకా ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనంటే ఇక్కడ తర్వాత ఇక్కడ గిన్నె కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఈములు ఉన్నాయి, క్యామెల్ ఉంది, వీటన్నిటికీ ర్యాబిట్స్ ఉన్నాయి. అసలు లేదంటూ లేదండి, ర్యాబిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దగ్గరగా మనం చూడొచ్చు, వాటిని పట్టుకోవచ్చు, వాటితో ఫోటో దిగొచ్చు, మనం వాటికి ఫీడ్ చేయొచ్చు, వాటితో కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు అలాగనమాట. చాలా ఉన్నాయి అసలు మేమే చూడలేకపోయాం. మీకు గునియా పిక్స్ ఇలాంటివి తెలుసా? అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ ర్యాబిట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఏంటంటే బ్లాక్ ర్యాబిట్స్ ఉన్నాయి, కొంచెం బాగా బుషి అడవి కుందేళ్ళేమో. ఇక్కడ చూసారా ఇది ఏం చేస్తుందంటే, నా బ్యాగ్లో ఒక బాటిల్ ఉంది, అది కొరికిందిలే అని అనుకున్నాను. కానీ బయటికి వెళ్ళి చూసుకుంటే ఆ బాటిల్కి ఒక దాని ముక్కుతోని పొడిచేసింది అనమాట హోల్స్. అంత షార్ప్ ఉంది దాని ముక్కు. వాటితో పెట్టుకోవద్దు బాబోయ్ అని అనిపించింది. నా బ్యాగ్ అంతా ఎంతసేపు తొలిచిందో అది. ఆ బ్యాగ్ తొలిచి ఇంకా అది
ఆ బ్యాగ్లో ఉన్న దానికి హోల్ చేసేంతవరకు దానికి ప్రశాంతత అవ్వలేదన్నమాట. అలా చేసింది. ఇంకా ఏం చేస్తాంలే అని అనుకున్నాము. ఇందాక చెప్తున్నాను కదా, ఇలాగా బయట ఒక తోటలా ఉంది, ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అన్నీ ఓపెన్గానే ఉన్నాయి, మనము ఇంకా వాటి దగ్గరికి వెళ్ళి ఇంకా వాటిని చూడడమే. ఈ వాటర్ యాపిల్స్ మాత్రం ఊరంతా ఉన్నాయండి చెట్లు. వాటర్ యాపిల్స్ ఇక్కడ స్పెషల్ అనుకుంటా. చెర్రీస్, వాటర్ యాపిల్స్ ఎక్కడ చూసినా రోడ్డు మీద కూడా ఉన్న చెట్లు. అసలు దులిపితే ఆ రోజు వర్షానికి ఎక్కడ చూసినా అవే, బయట అవే అమ్మేవాళ్ళు కూడా అదే అమ్ముతున్నారు. వీటికి వేసిన ఫుడ్ కూడా అదేనమాట. చెర్రీస్, వాటర్ యాపిల్స్, రెడ్ వాటర్ యాపిల్, మళ్ళీ వైట్ వాటర్ యాపిల్స్, ఇలా డిఫరెంట్ కలర్స్ వాటర్ యాపిల్స్ అయితే ఉన్నాయి. ఆ హిల్ స్టేషన్కి ఏమైనా స్పెషాలిటీ ఏమో ఆ రోజు. ఇవి చూసారా, ఈమూస్ అనమాట. ఇందాక చెప్పాను కదా, ఈమూస్. ఇంకా అవి వీటన్నిటిని దగ్గరగా వెళ్ళి చూడొచ్చు, మనకేం భయం ఉండదు అనమాట. వాళ్ళు దగ్గర అలో చేస్తున్నారు కూడా. అవి కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నాయి. మేబీ వాటికి కూడా అలవాటు అయిపోయిందేమో ఇలా వీళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళడం బట్టి. ఇక్కడ ఒక క్యామెల్ ఉంది చూసారా, ఇక్కడ ఒక క్యామెల్, అది కూడా కట్టేసి ఉంది. ఒక ఆవిడ ఉంది, తను ఏం కాదు దగ్గరికి వెళ్ళొచ్చు అని హ్యాపీని తీసుకెళ్తుంది అనమాట. కానీ హ్యాపీ భయం వేసి వెళ్ళట్లేదు, దూరం నుంచి చూస్తుంది. అయితే ఇంకా హ్యాపీ అయితే క్యామెల్ దగ్గర ఫోటో ఒకటి తీసేసుకుంది గుర్తుగా. ఇంకా ఒక్కొక్కటి వీడియో తీసాము. గిని కోడ్లు తెలుసు కదా, నాకైతే కాసేపు చిన్నప్పుడు ఎప్పుడో ఒక విలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఆ వర్షము, అక్కడ మట్టి, మేము అలా నడవడం, ఇవన్నిటికీ మాకు సరిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే బోటింగ్ ఉంది అని అన్నారు పిల్లలకి, సెల్ఫ్ బోటింగ్ చేసుకోవచ్చు అని అన్నారనమాట. రిమైనింగ్ ఏదో వాటర్ షో కూడా ఉంటుంది అని అన్నారు, లేజర్ షో. మేము దానికైతే ఉండలేదు, కానీ ఈ బోటింగ్ అయితే చేయించాము. చిన్న వాటర్ తొట్లా కట్టేసి దాంట్లో పిల్లలు ఇలా హ్యాండ్తో బోటింగ్ చేసుకునేలాగా ఉందన్నమాట. సో అదైతే చాలా బాగా అనిపించింది. నేను అసలు హ్యాపీకి ఏమన్నా వచ్చా, చేయగలదా అని భయం వేసింది. ఒక్కసారి చూపించాను, ఇలా చెయ్యాలి అది ఇదంతా వాటర్లోకి అయితే చూసాము. నేను అనుకుంటున్నాను ఇంకా వెళ్ళిందో 5 minutesలో వచ్చేస్తుందేమో అనుకుని, ఆల్మోస్ట్ ½ an hour తనైతే బోటింగ్ చేసింది. మేమైతే షాక్ అయిపోయాము. ఇంకా దాంట్లో టాటాయిస్ ఉన్నాయన్నమాట. అవి పైకి వచ్చి చూస్తున్నాయి తను కదులుతున్న సౌండ్కి. అయినా కానీ తను మాత్రం ఏం భయపడకుండా, టాటాయిస్ వస్తున్నా కానీ ఎలాగో అలాగా మేనేజ్ చేసి తనైతే అలాగా నడపనైతే నడిపింది. కానీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ. ఓన్గా ఎక్స్ప్లోర్ చేయడం, పిల్లలకి ఇలా చేయించడం, అదంతా గుడ్ థింగ్ కదా. మీరు ఒకసారి ఏమైనా వీలుంటే చూడండి, చాలా మంచి ప్లేస్కి అయితే వచ్చాము అని అనిపించింది. దట్టు ఇవన్నీ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇక్కడ ఈ బోటింగ్ కూడా 200 తీసుకున్నారు అంతే. ఒక ½ an hour పైగానే తను బోటింగ్ చేస్తుంది అనుకుంటా. అంతసేపు బోటింగ్ చేయడం కూడా మంచి థింగే. ఏంటంటే తెలిసింది కదా, కాకపోతే ఒకటే ఇక్కడ ఏమనిపించింది అంటే కొంచెం సెక్యూరిటీ ఏదైనా ఉంటే బాగుండేమో అనిపించింది. చెప్పాను కదా, జాంకాయ చెట్లు, వాటర్ యాపిల్ చెట్లు చూసారా కింద ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. ఇలా దులిపితే అవన్నీ రాలి పడిపోయేలాగా అనిపించాయి అనమాట. కానీ నేను కొంచెం పండినాటి వరకు కొన్ని తెంపుకున్నాను, ఏం అనలేదు, వాళ్ళు తెంపుకోండి అని అన్నారనమాట. సో అవైతే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ ఒకటి హ్యూమన్ మేడ్ ఒక చెరువు అయితే ఉందంట. అదేంటంటే అక్కడ బోటింగ్ చేయొచ్చు. ఇందాక హ్యాపీ పాప చేసింది కదా, అలాంటి బోటింగ్ మనం చేయొచ్చు అనమాట అని చెప్పేసి అన్నారనమాట. అది మేము గూగుల్ చేసుకొని ఆ ప్లేస్కి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటున్నారు? టైం 4 o'clockకే అవుతుంది. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 4:30, మ్యాక్సిమం 5 కూడా అయ్యిందో అవ్వలేదు నాకు డౌటే. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఈ ఊర్లో అంతా వెదర్ అంతా ఒకలాగా ఉందండి. ఈ వాతావరణం అంతా ఒకలా ఉంది, ఇక్కడ వెదర్ ఒకలా ఉంది. ఇక్కడ ఏమి అనిపించలేదు మాకు, మంచు పడ్డం కానీ అలాంటిది ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేదు.
ఫర్ మై వండర్ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం వెదర్ అంతా మారిపోయింది. స్లోగా ఆ చెరువు లేక్ దగ్గరికి వెళ్ళేసరికి ఎలా అయిపోయిందంటే మొత్తం మంచు, అండ్ ఎదురు రోడ్ ఏముందో కూడా కనిపించకుండా అంత మంచు. అండ్ ఇది సమ్మరేనా అని అనిపించింది. ఇదే ఊర్లో ఇంత డిఫరెన్సా అని అనిపించింది. అసలు స్లోగా మీరు ఇప్పుడు చూస్తారు కదా వీడియో, కొంచెం ముందుకి వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది అనమాట. మంచు పడడం కానీ కొంచెం చల్లదనం అయితే తక్కువగానే అనిపించింది. ఎందుకంటే మేము బెంగళూరు నుంచి వెళ్ళాం కదా, మాకు అంత అనిపించకపోవచ్చేమో చల్లగా ఉందనేసి. బట్ ఎవరైనా కొంచెం వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇక్కడ చూసారా స్లోగా మంచు ఎలా ఉందో. ఇంకా లేక్కి దగ్గరికి వెళ్ళేసరికి ఇలా ఆ లేక్ కూడా కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 5 కూడా అయ్యిందో అవ్వలేదో, అప్పుడే ఇలా ఉంది. అసలు మేమైతే షాక్ అయిపోయాం. కాసేపు అక్కడ ఆగిపోయాం అనమాట. ఇంకా ఆ మంచుని ఎక్స్పీరియన్స్ చేసాం. పైనుంచి మంచు కూడా డ్రిజిల్ అవుతూ ఉందన్నమాట. సన్నగా వర్షం పడుతుంది. అది వర్షమో మంచు తెలియదు కానీ సన్నగా పడుతుంది అది. అండ్ ఆ ఫాగ్ అసలు ఎంత బాగా అనిపించిందో. మీరు కనుక ఇక్కడకి వెళ్తే ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చూసాక మాకు స్టే చేయాలనిపించింది అనమాట. మార్నింగ్ టైం కూడా ఇలా ఉంటుందేమో, ఇక్కడికి వచ్చి అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అనిపించింది. కానీ ఏంటంటే మాకు చెప్పాను కదా 3 hours డిస్టెన్స్, కొంచెం టైం కోసము నైట్ స్టే చేయడం అదంతా ఎందుకులే అని అనిపించింది. తర్వాత ఈ రూఫ్ టాప్ అయితే ఓపెన్ చేసేసి, యాక్చువల్గా ఎందుకు ఓపెన్ చేసామంటే ఎదురుగా దారి కనిపించట్లేదు, దారి చెప్పడానికి ఓపెన్ చేసాము. ఇక్కడ ఒక దగ్గర కాఫీ అన్న తాగుదామనేసి ఆపామన్నమాట. అక్కడ ఏవో ఆనియన్ బోండాల్లాగా వేశారండి. అవి అయితే చాలా టేస్టీగా అనిపించినాయి. ఆ వెదర్కి ఆ వేడివేడిగా అవి తింటే భలే అనిపించింది అనమాట. ఇది ఫంటేరా అనేసి ఇంకో ప్లేస్, అక్కడికి వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇది కూడా పర్ యాక్టివిటీ 200 అనమాట, పర్ హెడ్ వచ్చేసి. మనము ఇవన్నీ వీటిని చూడొచ్చు. మేము ఏం చేసామంటే ఒక ప్యాకేజ్ ఏదో చెప్పారు, ఆ ప్యాకేజ్ లాగా తీసుకున్నాము. 700 పర్ హెడ్ ఎంతో అయింది, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అలాగనమాట. కాసేపు ఇలాగా వాటర్లో పెట్టాము లెగ్స్. ఇదేంటంటే ఫిష్ మసాజ్ అంట. నేను ఫస్ట్ టైం అసలు అలా పెట్టడం, అసలు నేనైతే బాబోయ్ మామూలుగా కాదు, టిక్లింగ్ ఘోరంగా. ఇదేమో హ్యాపీ ఎక్కింది, ఇది అప్పటికే ఆపేశారనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఒక సోప్ మేకింగ్, చాక్లెట్ మేకింగ్ ఏదో ఉంటుంది యాక్టివిటీ, మనమే ఓన్గా చేసుకోవచ్చు అని చెప్పేసి అని అన్నారనమాట. సో నేను ఒక యాక్టివిటీ, ప్రవీణ్ గారు ఒక యాక్టివిటీ అనేసి ఎన్రోల్ అయ్యాము. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న ఐటమ్స్ అవన్నీ నాకు చాలా రీజనబుల్గా అనిపించినాయి అండి. మనం ఆన్లైన్లో చూసే వాటికన్నా కానీ సేమ్ క్వాలిటీ, సేమ్ చాలా బాగున్నాయి. క్వాలిటీలో అయితే ఏమీ ఇది లేదు కానీ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా అనిపించాయి. మళ్ళీ ఇక్కడ సోప్ మేకింగ్ చెప్పాను కదా, అది ఇక్కడ అనమాట. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దామని వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏముందంటే అక్కడ చాక్లెట్ మేకింగ్ ఉందన్నమాట. అక్కడ స్టోర్లో ఉండే ఒక అమ్మాయి, ఇక్కడ ఉన్నాయని మాకు ఏంటి తెలియదు, ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే, సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక్కొక్క విషయము, ఇది ఇలాగా అది ఇదని అనేసి. అలాగా వాళ్ళ ద్వారా వాళ్ళు లోకల్ లాంగ్వేజ్, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. లోకల్ లాంగ్వేజ్ ఏంటంటే తమిళ్. వీళ్ళకి మ్యాక్సిమం తమిళే, హిందీ అలా కూడా ఏమంతా. నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు తమిళ్లోనే చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. కొంతమందికి అయితే కొంచెం తెలుగు అయితే అర్థమవుతుందేమో అని అనిపించింది. ఇక డిఫరెంట్ యాక్టివిటీస్ అండి. పాటరీ ఉంది, పెయింటింగ్ ఉంది, సోప్ మేకింగ్ ఉంది, క్యాండిల్ మేకింగ్ ఉంది. అన్నీ మన ఓన్ చేతులతో చేసుకొని అవి గుడ్ థింగ్ ఏంటంటే మనం ఇంటికి తెచ్చుకోవచ్చు కూడా అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్, పర్ఫ్యూమ్స్, వాటి సోప్ వర్క్లో వాడే సామాగ్రి అంతా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఇవేమో మౌల్స్ అనమాట. వీళ్ళు ఇలా చూపించడంలో ఎంకరేజ్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు అర్థమైన విషయము, మనము సెల్ఫ్ సఫిషియన్సీ డెవలప్ చేసుకోవడం కోసం అండి. ఏంటంటే ఇప్పుడు
మనం ప్రతిదానికి అన్నిటికీ డిపెండ్ అయిపోతున్నాం. ఏంటికి ప్రతిదీ ఒక సోప్ కొనుక్కోవాలన్నా, చాక్లెట్ కొనుక్కోవాలన్నా. ఇది వరకు రోజుల్లో మీకు గుర్తుందా, మన ఫ్యామిలీ గ్రూప్లో ఎవరో ఒక ఆంటీ ఉంటారు, ఆవిడ కేక్స్ చేస్తున్నావు, చాక్లెట్ చేస్తున్నావు, మనకి ఏదో ఒక విధంగా వాళ్ళు మనకి తెలిసి ఉండుంటారు, వాళ్ళు అందులో ప్రో అయి ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి క్రిస్మస్ టైంలో కానీ ఏదో ఒక టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి చేసి పెట్టేవాళ్ళు కదా. అలాంటి మనం ఆర్ట్ మనలో ఉన్న ప్రతి ఒక్క వీటిని మర్చిపోయేసి మనము అంత ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి మనలో ఉన్న క్రియేటివిటీ అంతా మనం మర్చిపోతున్నామేమో అని అనిపించింది. ఇక్కడికి వెళ్ళాక మనలో ఉన్న ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి, వాడాలి అని అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అవన్నీ చూసాము. మేము కూడా ఒక పెయింటింగ్ తీసుకున్నాం అనమాట. ఇట్స్ ఓన్లీ 350 రూపీస్ పడింది పెయింటింగ్. ఒక వాల్ పెయింటింగ్ తీసుకున్నాము, చాలా రీజనబుల్ అనిపించింది. దీని తర్వాత ఇక్కడ పెయింటింగ్స్ అవే కాకుండా పక్కన చూస్తున్నారు కదా స్టీల్ సామాను అలాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి నాకు, పెద్ద ప్రైజెస్ ఏమి అనిపించలేదు అనమాట. ఇన్ కేస్ మీరు కనుక ఇక్కడికి వెళ్తే విజిట్ చేస్తే బై చేసుకోవడానికి ట్రై చేయండి. నాకైతే స్టీల్ సామాన్ కొనుక్కునే వెళ్ళేంత ఏముందిలే అనేసి నేను తీసుకోలేదు. ఇంకా ఇక్కడ ఇవన్నీ చూసాము. చూసిన తర్వాత కాస్త నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం అనేసి ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట. తను మమ్మల్ని గైడ్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ముందుకు వెళ్ళాలనేసి. ఇక్కడ ఏంటంటే మొత్తం అసలు ఎంటర్ అవ్వగానే మంచి స్మెల్ వచ్చింది. ఏంటంటే చాక్లెట్ స్మెల్. ఇక్కడే మనం చాక్లెట్ మేకింగ్ చేయొచ్చు మన సొంతంగా. మన చేతులతో ఏ ఫ్లేవర్లో కావాలనుకుంటే ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్లో చాక్లెట్ ప్రిపేర్ చేసుకొని బౌల్స్లో వేసుకొని ఆ చాక్లెట్ని మనం ఇంటికి తెచ్చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అందుకే ఈ ఒక్కొక్క యాక్టివిటీ చేయడానికి వచ్చేసి 200 రూపీస్. ఇది రీజనబులే కదా, 200 రూపీస్కి మనం చాక్లెట్ చేస్తున్నాము, తెచ్చుకుంటున్నాము. నాకు ఎందుకో ఓకే అనిపించింది. అక్కడ ఉన్న యాక్సెసరీస్ అన్నీ వాడుకోవడానికి కూడా వాళ్ళు ఇస్తున్నారు కదా. ఇక్కడేమో ఇది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది, హాట్ చాక్లెట్ అంట. ఇది ఎప్పుడు వేడిగానే ఉంటుంది. చిన్న బాటిల్స్లో అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు చాక్లెట్ని. ఫిల్ చేసేసి ఇంకా చాక్లెట్స్ ఇలాగా డిఫరెంట్ మోల్స్ ఇస్తారు. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇలా రెడీ అవ్వాలి. ఒక హెడ్ క్యాప్ అండ్ గ్లౌజ్ వేసేసుకొని దాని తర్వాత యాప్రాన్ వేసుకోవాలి. వాళ్ళన్నీ ఇస్తున్నారనమాట నాకు. యాప్రాన్ అవన్నీ ఇస్తుంటే నేనైతే వేసేసుకున్నాను. మినీ షెఫ్ లాగా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత తను నన్ను గైడ్ చేస్తుంది ఏం చేయాలని. స్ప్రింక్లర్స్ ఇచ్చారు కొంచెము. ఆ స్ప్రింక్లర్స్ అన్నీ వేసాను అనమాట ఆ మౌల్డ్స్లో. ఆ స్ప్రింక్లర్స్ వేసిన తర్వాత దానిపైన ఆ మౌల్డ్ ఉంది కదా, దాంట్లో చాక్లెట్ ఉందన్నమాట. ఆ చాక్లెట్ అందులో వేసేసి తిను ఒకటి ఏంటి బాదాము ఒక క్యాష్యూ నట్ ఇచ్చింది. ఆ క్యాష్యూ నట్ బాదాము ఏంటంటే ఒక లేయర్ చాక్లెట్ వేసిన తర్వాత ఇంకో లేయర్ వచ్చేసి దానిపైన దాన్ని గ్రేట్ చేసి వేసాను అనమాట. అక్కడ పెట్టింది కదా బాదాం ఒకటి, క్యాష్యూ నట్ ఒకటి, మధ్యలో వేయమని చెప్పింది అనమాట. అదొక డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుంది, నట్ స్టఫ్డ్ అని చెప్పేసి చెప్పారనమాట. అలాగే తను ఎలా గైడ్ చేస్తుందో అలాగే కొన్ని నేను వేసాను. తర్వాత ఇంకా హ్యాపీ ఎంట్రీ ఇచ్చిందనమాట, నేను చేస్తాను అని చెప్పేసి. సో వీ అలౌడ్ హర్ టు డూ ఇట్. తర్వాత ఆ నట్ ఇలా గ్రేట్ చేసేసి వేసేసాను అనమాట మొత్తంగా. గ్రేట్ చేసి వేసాక ఇంకా దానిపైన ఇంకో లేయర్ చాక్లెట్ వేసామన్నమాట. ఇలాంటి యాక్టివిటీస్, పెయింటింగ్, పాటరీ, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ యాక్టివిటీస్. కొంచెం ఎర్లీగా వచ్చింటే బాగుండేమో అనిపించింది ఇక్కడికి. ఇంకెందుకంటే కొంచెం టైం కూడా తక్కువగా ఉంది. అప్పటికే 7 అలా అయిపోయింది అనమాట. మేము ఇక్కడికి వచ్చేసరికి 8 o'clock అలా క్లోజ్. సో
అలాగా ఇంకా అలా అయితే ప్రిపేర్ చేసేసి కాసేపు వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అనుకుంటా నాకు తెలిసి. మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత సెట్ అయ్యాక మనల్ని పిలుస్తారు. అది మన చేతులతోనే మనమే ఓపెన్ చేసుకోవచ్చు, డీమోల్డ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా ఉంది. నేను ఇక్కడ చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం చాక్లెట్ చేశాను మోల్డ్లో అని చెప్పేసి. దాని తర్వాత హ్యాపీతోనే డీమోల్డ్ చేయించామన్నమాట. దీలోపు మేము ఏం చేసామంటే అక్కడ సోప్ మేకింగ్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళేసి ఇది సెట్ అయ్యేలోపు అక్కడికి వెళ్ళి సోప్ మేకింగ్ చేశాను. సోప్ కూడా ప్రిపేర్ చేశారు ప్రవీణ్ గారు. అది వియర్డ్గా పింక్ కలర్ శాండిల్ ఫ్లేవరు ఏవేవో వేసేసి ఒక కార్ సైజ్ సోప్ అయితే ప్రిపేర్ చేశారనమాట. పెద్ద అదొక ఎక్స్పీరియన్స్. సోప్ ఇప్పుడు ఇంట్లో ఇదే సోప్ వాడుతున్నాము, బాగానే ఉంది. కాకపోతే ఎక్కువ నురుగు అయితే రావట్లేదు. మామూలు సోప్స్కి ఎక్కువ నురుగు వస్తుంది కదా, అలాగా రావట్లేదు. తర్వాత హ్యాపీ అయితే చాక్లెట్స్ డీమోల్డ్ చేసేసి చిన్న వాళ్ళు కంటైనర్లో వేసేసి ఇచ్చారనమాట. ఫర్ మై వండర్ ఈ చాక్లెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చాక్లెట్ మేకింగ్లో వాడిన కోకోవా కానీ ఇవన్నీ ఇక్కడ పండినవి, వీళ్ళు న్యాచురల్గా చేసినవి, వీళ్ళు ప్రిపేర్ చేసింది అనమాట. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా కొనుక్కోవడానికి కూడా చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ సెల్ఫీస్ దిగడానికి, ఫొటోస్ దిగడానికి డిఫరెంట్ ఇవి కూడా సెటప్స్ కూడా ఉన్నాయన్నమాట. అంతా ముగించుకొని డిన్నర్ చేసేసాము. డిన్నర్ ఎక్కడ చేసాము అని అంటే మేము ఒక అది నాకు గుర్తులేదండి, కానీ ఒక దగ్గర చపాతీ అది తినేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ 15 పిన్ హెడ్ టర్నింగ్స్ ఉన్నాయన్నమాట. నైట్ టైము ఆల్మోస్ట్ 10 అయిపోయింది. వర్షం ఒకటి కొంచెం భయంగానే అనిపించింది అది దిగే టైంలో, కానీ సేఫ్గా సెక్యూర్డ్గా ఇంటికైతే చేరుకున్నాము. ఇక నైట్ టైం నేనేం చేయలేదు, నేను డ్రైవింగ్ కూడా ఎక్కువ చేయలేదు, కానీ నేను చాలా అలసిపోయాను. నేను ఈ ఓన్లీ హిల్ స్టేషన్ దిగేంత వరకు మెలుగుగా నా ఐస్ అన్నీ ఓపెన్గా అలా ఉంచాను, కానీ ఇంకా దిగి కొంచెం రోడ్ ఎక్కగానే ఇంకా నేను హ్యాపీ స్లీప్ వేసేసాము. అసలు ఇంటికి వచ్చేంత వరకు 1 or 2 అయ్యింది. ఇంటికి వచ్చేంత వరకు మాకైతే అసలు తెలియదు.